హలో అండి. సో, మనం జనరల్‌గా హౌస్ కన్‌స్ట్రక్షన్ అది చేపించినప్పుడు ఇంట్లో చాలా వర్క్స్ చేపిస్తాం కదా! సో, నేను స్విచ్ బోర్డ్ అయితే లెగ్రాండ్ తీసుకున్నానండి. లెగ్రాండ్ మైరస్ ఇది. అయితే మన జనరల్‌గా చూస్తే స్విచ్ బోర్డ్‌లో ఇంతకు ముందర ఏమయ్యేదంటే ఇలా ఇది గ్రౌండ్ ఉంటది కదండీ! దీంట్లో మనం పెన్ పెడితే ఇక్కడ షట్టర్ ఓపెన్ అయ్యేదనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక మనం చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇది మనం పెన్ పెట్టినా, ఏం పెట్టినా కానీ అంత ఈజీగా ఓపెన్ కాదండి. టెస్టర్ పెట్టినా కానీ, పెన్ పెట్టినా కానీ. సో, నేను గమనించింది ఏంటంటే వర్కర్స్ వచ్చి దాంట్లో పెన్ పెట్టి అది చేస్తున్నారు. అది మళ్ళీ పోతది. ఇంతకు ముందులా లేదది. సో, అందుకని నేను ఈ వర్క్స్ చేసుకుంటారు కదా! దాని గురించి అయితే నేను ఈ సాకెట్స్ అయితే తెప్పించాను. నాకు ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి తీసుకున్నాను. కంపేర్ టు అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్‌లో ఇవి ఇంకా తక్కువ కాస్ట్‌కి ఉన్నాయి. అయితే నేను 4 డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయండి. ఇది 16 ఆంపియర్స్ గోల్డ్ మెడల్ ఐ లింక్ అని ఉంది. ఈ ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి. నాకు జనరల్ గోల్డ్ మెడల్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం. బిల్డ్ క్వాలిటీ అది బాగుంటుంది. సో, ఇవి 4 డిఫరెంట్ మోడల్స్ రావడానికి కారణం ఏంటంటే ఇది లిమిటెడ్ స్టాక్ ఉందనమాట. ఇది నేను జస్ట్ 2 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. 2 యూనిట్స్ తెప్పించుకున్నాను. దాంతోపాటు ఇది యాడ్ చేసుకున్న గోల్డ్ మెడల్ స్పైస్ అని ఉంది. ఇది జస్ట్ ఒక్క యూనిట్ మాత్రమే ఉంది. అండ్ తర్వాత ఎవరెడీ ఒక 2 యూనిట్స్ తెప్పించుకున్నా. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంకా తప్పక ఈ ఈకో లింక్ అనేది తీసుకున్నాను. అయితే నాకు ప్రోడక్ట్ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి గోల్డ్ మెడల్ ఐ లింక్ వచ్చేసి ప్రోడక్ట్ ఇదండి. ఇది 16 ఆంపియర్స్ సాకెట్. ఇది మనకి చూసుకుంటే వెనకాల చాలా ఇది బల్క్గా ఉంటుంది. 16 ఆంపియర్స్కి మాత్రమే సూటబుల్ అవుతుంది. ఇది నార్మల్ సాకెట్. ఈ సాకెట్కి అయితే ఇది పట్టదండి. మీరు చూస్తే పిన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇది పట్టదు. దీనికి వచ్చేసి మనం ఇందులో నార్మల్ 16 ఆంపియర్స్ పెద్ద సాకెట్, ఇది 6 ఆంపియర్స్ సాకెట్. కింద ఒక డబల్ది, పైన వచ్చేసి 3 పిన్ సాకెట్ కూడా ఉందండి. మోడల్ అయితే బాగుంది. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి సైడ్ పట్టుకోవడానికి గ్రిప్ అది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ మోడల్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మెడల్ స్పైస్. ఇది వచ్చేసి మనకి ఇదండి గోల్డ్ మెడల్ స్పైస్. ఇది కూడా గ్రిప్ అది ఉంది. పైన కింద వచ్చేసి 2 పిన్ అండ్ ఇది వచ్చేసి 3 పిన్ సాకెట్ వచ్చింది. ఇందులో నాకు 16 యాంప్స్ అండ్ 6 యాంప్స్ కూడా పడుతుంది. సో, ఇది నాకు జనరల్ గోల్డ్ మెడల్ ప్రొడక్ట్స్ అంటే నచ్చుతాయి. ఇదైతే బాగుంది. చిన్నగా చాలా బాగుంది ఇది. ఎక్కడన్నా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంది. ఒకసారి పెట్టి చూపిస్తాను. సో, పవర్ ఆన్ చేసి ఉంటే ఇది ఇండికేటర్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోల్డ్ మెడల్ ప్రొడక్ట్స్ నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడంతో నేను ఎవరెడీ తీసుకున్నాను. సో, వీటి ప్రైసెస్ కూడా చెప్తాను. నాకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఇది 16 యాంప్స్ సాకెట్ గోల్డ్ మెడల్. దీనికి వచ్చేసి ప్రైస్ 149 రూపీస్ పడింది. దీనికి ఎటువంటి ఇండికేటర్ అయితే లేదు. ఇది యాక్చువల్లీ ఈ సాకెట్లో పట్టదు. దీనికైతే ఎటువంటి ఇండికేటర్ అయితే కనిపించట్లేదు. ఈ షార్ట్గా ఉన్న స్పైస్ మోడల్ అయితే ఇండికేటర్ అది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరెడీ తీసుకున్నాను. ఎవరెడీ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఒక్క పీస్ మాత్రమే ఉన్నబట్టి నేను ఎవరెడీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 99 రూపీస్ పడింది. ఇది సేమ్ టు సేమ్ గోల్డ్ మెడల్ ఎట్లయితే ఉందో అలానే ఉంది. దీనికి ఇండికేటర్ కూడా ఉంది. చూడండి, ఇండికేటర్ కూడా ఉంది. సో, నెక్స్ట్ మనకి ఈ గోల్డ్ మెడల్ వచ్చేసి ఇది స్పైస్ 109 రూపీస్ పడింది. దాంతో కంపేర్ చేసుకుంటే ఎవరెడీ సేమ్ మోడల్ ఉంది. సేమ్ బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది. ఇది ఒక 10 రూపీస్ తగ్గుతుంది. 99 రూపీస్ పడింది అనమాట. రెండు అయితే బాగున్నాయి. ఇది మన ట్రావెల్ అడాప్టర్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు. పోర్టబుల్, చాలా నీట్గా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అదని, సైడ్ గ్రిప్, మనకి ఇండికేటర్ ఇవన్నీ బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా తప్పక ఈకో లింక్ అని తీసుకున్నాను. ఇది చూస్తే మనకి పిక్చర్లోనూ నేను ఆర్డర్ చేసినప్పుడు డిఫరెంట్ మోడల్ ఉంది, కానీ నాకు డెలివరీ అయింది డిఫరెంట్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 139 రూపీస్. నాకు ఈ మోడల్ అంత పెద్ద నచ్చలేదు. మనం చూస్తే వీటిలో గ్రిప్ సైడ్ ఏమీ ఎక్స్ట్రా ఇవ్వలేదు. దీంట్లోనే బాగుంది. అయితే ఇది చూస్తే మనకి సైడ్ గ్రిప్ రబ్బర్ గ్రిప్ లాగా ఇచ్చాడు. ఇలా అంటే చూడండి ఊడిపోయే అవకాశం ఉంది. సో, దీంట్లో ఎటువంటి ఇండికేటర్ లేదు. ఇందులో కూడా మనం చూసుకుంటే 3 పిన్ సాకెట్ ఉంది.
రెండు 2 పిన్ సాకెట్స్ ఉన్నాయి. సో అన్నీ కంపేర్ చేసుకుంటే కనుక మనకి నేను ఫస్ట్ అయితే గోల్డ్ మెడల్ ప్రిఫర్ చేస్తాను ప్రతి దాంట్లోనూ. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో దేంట్లో అయినా సరే ఏమన్నా మనకి ఇలాంటివి స్విచ్ బోర్డులు అవి ఉంటాయి. తర్వాత మనకి ఎవరైడీ కూడా సేమ్ మోడల్ గోల్డ్ మెడల్ ఎలా ఉందో అలానే చేశాడు, సేమ్ టు సేమ్ ఉంది. ఇది కూడా బాగానే ఉందన్నమాట. సో ఇవన్నీ ఎందుకంటే జనరల్గా మనకి ముందరే చెప్పాను, మనకి ఈ ప్లగ్ బోర్డ్ అనేది పాడవకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్ కాదండి, మనకి ఇది ఎక్కువ కాస్ట్ పడుతుంది. స్విచ్ వచ్చేసి 60-70 రూపాయలు అండ్ ఈ జస్ట్ ఈ బోర్డు వచ్చేసి 400-450 రూపాయలు అలా పడుతుంది. ఈ ప్లగ్ సాకెట్ అది పోకుండా ఉండడం కోసం వర్కర్స్ వర్క్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేసుకుంటారు. దీంట్లో వైర్లు అయ్యి ఇందులో పెట్టుకుంటారు. సో మన బోర్డు అయితే డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. డైరెక్ట్ ఇది పెడతాం, వైర్లు ఇన్సర్ట్ చేసుకుంటారు అందులో. అదండి. సో మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.